ఎవరు తిన్నా తినకపోయినా నీకు సంబంధం లేదు. నేను చెప్తున్నాను కదా, ముందు నువ్వు తిను. భార్యాభర్తలిద్దరూ ఒకే కంచం ఒకే మంచం పంచుకుంటే వాళ్ళిద్దరినీ ఎంత బలమైన శక్తులైనా విడదీలేవంట. ఒకప్పుడు నిప్పుల కుంపటిలాగా బగ్గుమనేవారు. ఇప్పుడు చల్లని చల్లిలో వెచ్చదనం అందించే కౌగిలిలా మారారు. మీలో వస్తున్న ఈ మార్పు నాకు చాలా బాగా నచ్చింది తారక్ సార్. ఇప్పుడు మీరే నా చుట్టూ ఒక రక్షణ కవచంలా ఉన్నట్టు అనిపిస్తుంది తెలుసా? ఏంటేంటి రక్షణ కవచం లాగానా? మీరేంటిక్కడ? నన్ను తలుచుకున్నావు కదా, అందుకే నీకోసం వచ్చేసాను. తలుచుకోగానే వచ్చేస్తారా? కల్మషం లేని ప్రేమ పిలిచినప్పుడు రావాలి కదా. నాది కల్మషం లేని ప్రేమ అని మీకెలా తెలుసు? నీ మాటలో కల్మషం ఉండదు, నీ ఆలోచన విధానంలో కల్మషం ఉండదు, నువ్వు ఉండే పద్ధతిలో కల్మషం ఉండదు. అలాంటప్పుడు నీ ప్రేమలో కూడా కల్మషం ఉండదు కదా. తెలివైన వారే. అది సరే కాని ఇందాకేమన్నావు? నేను రక్షణ కవచంలా ఉన్నానా? అవును తారక్ సార్, మీరిప్పుడు నా చుట్టూ ఒక రక్షణ కవచంలా ఉన్నట్టు అనిపిస్తోంది. ఎవరి కోపాలు ఎవరి ద్వేషాలు నన్ను తాకకుండా కాపాడుతున్నట్టు అనిపిస్తుంది. ఏంటి ఆ చొక్కా వేసుకుంటే అలా అనిపిస్తుందా? కాదు, మిమ్మల్ని తలుచుకున్నా కూడా నాకు ఇలాగే అనిపిస్తుంది. నిన్ను చూస్తే మాత్రం ఈరోజు నాకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకు? ఎప్పుడు ఎవరు ఏమంటారో అని భయపడుతూ ఉండేదానివి. ఈరోజు నా చొక్కా వేసుకుని ఇంత దర్జాగా తిరుగుతున్నావు. ఎవరైనా ఏమైనా అంటారేమో అని నీకు భయం అస్సలు లేదే?